అసలు మానవ జన్మకి ఏదైనా కారణం ఉందా? అలాగే జంతువులకు వాటితో సమానంగా మనిషా అనే ప్రశ్న. ఎస్ అండి. ముందుగా ఈ భూమి మీద మానవ జన్మకు అసలు ఏదైనా కారణం ఉందా అంటే తప్పకుండా ఉందండి. తప్పకుండా ఉంది. నీవు నేను ఊరికే ఈ భూమి మీదకి అలాగ రాలేదు. మనము పుట్టామంటే దెర్ ఈజ్ సమ్ రీజన్ అండ్ మనము జీవిస్తున్నామంటే దానికి ఒక కారణం ఉంది. మనం ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాం అంటే కూడా దానికి ఒక కారణం ఉంది. ఈ కారణము మనకు అర్థం కానంత మాత్రాన అసలు కారణమే లేదు అని అభిప్రాయానికి రావద్దు. ఆ కారణం ఏమిటో కాస్త నిష్పక్షపాత బుద్ధితో పరిశీలనాత్మకమైన పరిశోధనాత్మకమైన మనసుతో మనం పరిశోధిస్తే ప్రతి వ్యక్తి ఈ భూమి మీద పుట్టడానికి కారణం ఉన్నది అని మనకు అర్థమవుతుంది. ఇక మనకు స్వేచ్ఛ లేదేమిటి జంతువుల్లాగా అని మనం అనుకుంటున్నాం కదండి. చూడండి, హెల్మెట్ పెట్టుకొని వెళ్ళమని రక్షక భటులు పోలీసు వాళ్ళు చెబుతున్నారు. హెల్మెట్ పెట్టుకోమన్నప్పుడల్లా పోలీసుల మీద కోపం వస్తుంది మనకి. అబ్బా ఈ ట్రాఫిక్ పోలీసు లేకపోతే బాగుండు, నేను హెల్మెట్ ఉన్నా దాన్ని పెట్టుకోకుండా హ్యాండిల్కి పెట్టుకున్న మంచిదే, బండికి వెనకాల పెట్టుకున్న మంచిదే కానీ అనుకుంటాడు. కానీ హెల్మెట్ పెట్టుకోమన్నది రక్షక భటునికి క్షేమము కొరకు కాదు, వాహనము నడుపుతున్న వ్యక్తి కొరకు. అంటే తనకు మంచి జరిగేదాన్ని కూడా తన ఇష్టానుసారంగా బ్రతకాలనుకుంటాడు మనిషి అని మనకు ఇక్కడ ఇంత ఆధునిక యుగంలో కూడా మనకు అర్థమవుతుంది. తన ఇష్టానుసారంగా తనకు మంచి జరిగించేది ఒక పెద్దలు చెప్పినా అలా కాకుండా నాకు ఏది ఇష్టమైతే అలా బ్రతుకుతే బాగుండని కోరుకుంటాడు. కానీ అది అతనికి మేలు చేస్తుందా కీడు చేస్తుందా? తన ఇష్టానుసారంగా తన స్వేచ్ఛపూర్వకంగా బ్రతకాలనుకుంటే కీడు చేస్తుంది. అలాగే హెల్మెట్ అనేది మంచి కొరకు జరుగుతున్నదే కానీ చెడు కొరకు జరుగుతున్నది కాదు, చెడు కొరకు జరిగిస్తున్నది కాదు. అలాగే మానవుడికి కొన్ని ఈ రెస్ట్రిక్షన్స్ జంతువుల్లాగా అడ్డదిడ్డంగా బ్రతకకుండా కొన్ని రెస్ట్రిక్షన్స్ అంటే ఇట్స్ లైక్ హెల్మెట్. ఓకే, నా బ్రతుక్కు ఒక హెల్మెట్, నా కుటుంబానికి ఒక హెల్మెట్, నా ఉద్యోగానికి సమాజంలో ఒక క్రమమైన పద్ధతిలో బ్రతకడానికి ఇట్స్ లైక్ హెల్మెట్. ఆ హెల్మెట్ పెట్టుకోమంటే హెల్మెట్ మంచిదే కానీ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు అంటున్నారు అనమాట. సో ఇది స్వేచ్ఛ అనే పేరు మీద ఆశిస్తున్నారు. కానీ జంతువులకు అలాగున అడ్డదిడ్డంగా బ్రతుకుతూ స్వేచ్ఛగా బ్రతుకుతున్నాయి. కానీ వాటికి ఒకటి గమ్యం, గురి, ఆలోచన విధానం, ఎందుకు బ్రతుకుతున్నాను నేను, ఎందుకు అసలు బ్రతకాలి, ఎందుకు చస్తున్నాను, ఈ ఆలోచన ఉంటుందా అంటే ఎన్నడూ ఉండదు. ఉదాహరణకి మనము ఇళ్ళలో గేదెలు పెంచుకుంటాం. ఉదయాన్నే లేచి పాలు పిసుకుదామని అక్కడికి వెళ్ళామనుకోండి, 4 గంటల రాత్రి వెళ్ళామనుకోండి, వెళ్ళి పాలు పిండుదామని ఇలా బకెట్తో కడగగానే ఆ తల తిప్పి, ఏమండి అసలు మనం ఎందుకు బతుకుతున్నట్టు, ఎందుకు దస్తున్నట్టు, అసలు మరి మీరేంటి చక్కగా డ్రెస్సులు మార్చుకుంటున్నారు, నాకు మాత్రం ఏ డ్రెస్ కొనివ్వట్లేదు అని అడిగింది అనుకోండి ఆ 4 గంటల రాత్రి, వీడు ఉంటాడు అక్కడ. అంటే ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నానంటే జంతువులకు ఆ కాన్షియస్నెస్ లేదు. ఓకే, మీరు స్వేచ్ఛ అంటున్నారు కానీ అవేమో సిస్టమేటిక్ లైఫ్ అనేది వాటికి లేదని నేను అంటున్నాను. ఓకే, ఇక్కడ సిస్టమేటిక్ లైఫ్ ఉన్న వ్యక్తికి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రెస్ట్రిక్షన్స్ ఏం చేస్తాయంటే సిస్టమటైజ్ చేస్తాయి నీ బ్రతుకును. కానీ మనిషికి, చిన్నపిల్లవాడికి చూడండి, వాడికి బట్టలు వేయడం ఇష్టం ఉండదు. అరే కొత్త బట్టలు తీసుకొచ్చారంటే నాకు వద్దు అంటాడు. వాడు చెడ్డీ లేకుండా తిరుగుతూనే హాయిగా అనిపిస్తుంటాడు. అలాగే ఉంటుందన్నమాట. మనిషి తనకు ఒక సిస్టమ్ను అడాప్ట్ చేస్తూ ఉంటే దాన్ని అవాయిడ్ చేస్తూ నా విచ్చలవిడిగా నాకు ఇష్టానుసారంగా బ్రతకాలంటే మానవుడు జంతువులాగా బ్రతకాలని కోరుకుంటున్నాడు కానీ ఒక సిస్టమేటిక్గా బ్రతకాలని కోరుకోవట్లేదు. ఈ సిస్టంలో తను అడ్జస్ట్ కాలేకపోతుంటాడు. హెల్మెట్లో తను ఉండలేడు, అంతే ఏదో తలకంత పెట్టేసినట్టు ఉంటుంది అనమాట. కానీ అది అతని క్షేమం. అలాగే ఈ సిస్టమ్ ఏదైతే ఉందో మనకు కొన్ని నిబంధనలు నియమాలు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితానికి క్షేమాన్ని ఇవ్వడానికే పరమాత్ముడు అన్నవాడు పెట్టాడనమాట. అందుకని మానవ జాతికి జంతువులకు చాలా వ్యత్యాసం ఉంది. జంతువులాగా బ్రతకాలనుకోవడం అది మన స్టేటస్ నుండి ఇంకా దిగజారిపోవడమే తప్ప మనము ముందుకెళ్ళడం కాదు.